మన దేశంలో 60% పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ లోపం. ఒంట్లో తగినంత ఐరన్ లేకపోతే శరీరం చతికిల పడిపోతుంది. మరి హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ల తయారీకి ఇది చాలా అవసరం. ఋతుక్రమం, ప్రసవ సమయంలో రక్తస్రావం, పరిమిత ఆహారం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మహిళల శరీరంలో ఐరన్ లోపం తలెత్తుతుంది. ఐరన్ మోతాదులు తగ్గుతున్నప్పుడు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అదే పనిగా తగ్గుతుంటే మాత్రం ఎర్ర రక్త కణాల పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్ ను మోసుకెళ్లే శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా అవయవాలు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక అలసట, బలహీనత, తల తిరిగినట్లు అనిపించడం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. రోగనిరోధక శక్తి బలహీన పడటం వల్ల తరచూ జబ్బుల బారిన పడే ప్రమాదము పొంచి ఉంటుంది. ఆలోచనల సామర్థ్యం, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోవచ్చు. మగవారికైతే రోజు 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం, కానీ ఆడవారికి ఎక్కువ ఐరన్ అవసరం. ఆడవారిలో దీని అవసరం వయసులు బట్టి ఆధారపడి ఉంటుంది. 19 నుంచి 50 ఏళ్ల వయసు వారికి రోజుకు సుమారు 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. గర్భిణీలకైతే 27 మిల్లీగ్రాములు, పాలిచ్చే తల్లులకు 10 మిల్లీగ్రాములు కావాలి. ఇక 50 ఏళ్లు దాటితే పురుషులతో సమానంగా, అంటే రోజుకు 8 మిల్లీగ్రాములు సరిపోతుంది. మన దేశంలో 15 నుంచి 49 ఏళ్ల బాలికలు, మహిళల్లో సుమారు 57% మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి బాలికలు, స్త్రీలు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, చిక్కుళ్ళు, శనగలు, ఉలవలు, రాజ్మా, సోయాబీన్స్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 19 నుంచి 50 ఏళ్ల మగువలు 32 మిల్లీగ్రాముల ఐరన్ ను లభించేలా చూసుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. శరీరం ఐరన్ ను బాగా గ్రహించుకునేందుకు విటమిన్ సి తోడ్పడుతుంది. కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీలు, బ్రకోలీ వంటివి అధికంగా తీసుకోవడం మంచిది. ఇక రక్తహీనత బారిన పడిన వారు ఐరన్ మాత్రలు, సిరప్లు తీసుకుంటూ ఉంటారు. అయితే శరీరంలో ఐరన్ మితిమీరితే కడుపు నొప్పి, మలబద్ధకం, వికారం, విరోచనాలు, తల తేలిపోతున్నట్లు అనిపించడం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల ఐరన్ మాత్రలను డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.